హలో అండి. మనం ప్రీవియస్ క్లాసెస్‌లో వాటర్ ఫ్రాక్షన్స్, వాటర్ ఇట్స్ టైప్స్ అండ్ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎన్ని విధాలుగా చేయొచ్చు అండ్ వాట్ ఆర్ ద మెథడ్స్ వి యూజ్ టు కంపేర్ ఫ్రాక్షన్స్ అనేవి చూసేసాం. సో ఇప్పుడు ఈ క్లాస్‌లో ఏవైనా 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ 2 ఫ్రాక్షన్స్ అనేవి ఈక్వివాలెంట్ అవునా కాదా అనేది మనం ఇప్పుడు ఎలా చెక్ చేయాలో నేర్చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే మొదలు ఒకసారి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో రీకాల్ చేసుకుందామండి. వాట్ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్? ఇప్పుడు నేను ఏదైనా ఫ్రాక్షన్ అనేది లైక్ 4/6 అండ్ 2/3 ఇస్తాను. ఓకే, ఆర్ దే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్? ఈ రెండు నంబర్స్ కూడా ఈ 4/6లో డినామినేటర్ అండ్ న్యూమరేటర్ అనేది 2 టేబుల్లో కామన్గా ఉంది. అంటే 2 2s are 4 and 2 3s are 6. ఓకే, సో అంటే మనకి 2తో క్యాన్సిల్ అవుట్ చేసేస్తే రిమైనింగ్ ఏమొచ్చింది 2/3. అండ్ ఇక్కడ మనకి సెకండ్ ఫ్రాక్షన్ ఏమిచ్చారు 2/3. సో ఆన్ క్యాన్సిలింగ్ 4/6 we get 2/3. సో both the values are సేమ్ హియర్. అంటే దీస్ 2 ఫ్రాక్షన్స్ ఆర్ సెట్ టు బి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఓకే, సో ఇలా మనకి చిన్న నెంబర్స్ ఇచ్చినప్పుడు కామన్ టర్మ్ ఏంటనేది తెలుసుకొని దానిలోంచి క్యాన్సిల్ అవుట్ చేసేయటం ఈజీ. కానీ పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా చెక్ చేయగలము మనం ఆర్ దే ఈక్వివాలెంట్ అవునా కాదా అనేది? సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. ఇలా 25/36 అండ్ 5/6 ఆర్ దే ఈక్వివాలెంట్ అవునా కాదా అనేది మనల్ని అడిగారు. సో దానికోసం ఏం చేస్తాము అంటే జస్ట్ క్రాస్ మల్టిప్లై బోత్ ఆఫ్ దెమ్. దట్ మీన్స్ we get 25 into 6 here, it is 150, and 36 into 5, what do we get here? It is nothing but 180. ఓకే, సో ఈ రెండు ప్రోడక్ట్స్ అనేవి మనకి సేమ్గా వస్తే దోస్ ఆర్ కాల్డ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. సో ఇక్కడ మనకి క్రాస్ మల్టిప్లై చేస్తే రెండు ప్రోడక్ట్స్ అనేవి సేమ్గా రాలేదు. సో దీస్ 2 ఫ్రాక్షన్స్ ఆర్ నాట్ సెట్ టు బి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఓకే, సో అర్థమయ్యాయి అనుకుంటాను. సో ఇంకొకటి ఎగ్జాంపుల్గా తీసేసుకుందాం. సో ఇదే ఎగ్జాంపుల్ తీసేసుకోండి. మనకు ఆల్రెడీ రిజల్ట్ ప్రూవ్ అయిపోయింది 4/6 2/3 అనేది ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. సో ఇలా ఈ ప్రాసెస్లో ఒకసారి చెక్ చేసి చూద్దాము. ఓకే, సో 4/6 2/3 క్రాస్ మల్టిప్లై దమ్. 4 into 3 and 6 into 2. 4 into 3, what do we get here? 12. And 6 into 2, what do we get here? 12. So both the products are same here. So 4/6 and 2/3 are said to be equivalent fractions. So అర్థమయ్యాయి అనుకుంటాను. లైక్ క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ప్రోడక్ట్ అనేది సేమ్గా వస్తే బోత్ ద వేస్లో దోస్ ఆర్ సెడ్ టు బి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూసేద్దాం. సో ఇది చాలా చిన్న కాన్సెప్ట్ అండి, చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జస్ట్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది అని ఐడియా కోసమే తీసుకొచ్చాను. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూసేద్దాం. విచ్ ఫ్రాక్షన్ ఇస్ ఈక్వివాలెంట్ టు 5/3? అంటే 5/3 లాగా ఏ ఫ్రాక్షన్ అనేది ఈక్వివాలెంట్ అని అడుగుతున్నారు. ఓకే, సో లెట్స్ టేక్ 125/75. సో ఈ 125/75 అనేది 5/3కి ఈక్వివాలెంట్ అవునా కాదా అనేసి అడుగుతున్నారు. సో దానికోసం మనం ఏం చేస్తాము, 125/75 అనేది ఫస్టే మనం 5/3కి ఈక్వివాలెంట్ అని అజ్యూమ్ చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ 125ని 3తో క్రాస్ మల్టిప్లై చేసేయండి అండ్ 75ని 5తో క్రాస్ మల్టిప్లై చేసేయండి. అంటే వీల్ అజ్యూమ్ దట్ 125 into 3 ఈజ్ ఈక్వల్స్ టు 75 into 5. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్స్ అనేవి ఈక్వల్ అవునా కాదా అని చూసేయాలి. కానీ మనకి ఇంత పెద్ద నంబర్స్ని ప్రోడక్ట్ చేయాలి అంటే ఇట్ టేక్స్ టైమ్. సో దానికోసం ఏం చేస్తామంటే వీల్ జస్ట్ గో విత్ ద క్యాన్సిలేషన్ ప్రాసెస్. సో క్యాన్సిలేషన్ ప్రాసెస్ ఏంటి, 25 5s ఇట్ గివ్స్ యూ 125 అండ్ 25 3s ఇట్ గివ్స్ యూ 75. సో 5 into 3 15. Here also 3 into 5 15. Okay, so this is equivalent fraction with 5/3. So 125/75 is equivalent to 5/3. Similar గా ఇది చెక్ చేసేయండి 25/15. సో ఇది డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసేయచ్చండి. 5 5s 5 3s which gives you 5/3. Okay, so 5/3 is equivalent to 5/3. So clearly both A and B are equal here. So the option here is C. Okay, so C will be the correct answer. Okay, so equation చూసేయండి. Write an equivalent fraction of 6/9 with numerator 10. అంటే 6/9కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఎలాగా ఉండాలి, 10 అనే న్యూమరేటర్తో ఉండాలి. సో 10 అనేది మనకు ఆల్రెడీ ఇచ్చేసారు. సో మనం కనుక్కోవాల్సిందల్లా జస్ట్
ఆ డినామినేటర్ పార్ట్. ఓకే, సో దానికోసం ఏం చేస్తాను అంటే ఇవి 2 వేస్లో చేయొచ్చండి. సో ఫస్ట్ మనం ఒక సింగిల్ వే చూసేద్దాం. లెట్ us assume this denominator as x here. ఓకే, సో 6/9 is equals to 10/x. ఓకే, సో ఈ x కనుక్కోవడం కోసం జస్ట్ క్రాస్ మల్టిప్లై, వి గెట్ 6 into x is equals to 10 into 9. ఓకే, సో x is equals to we get 10 into 9 divided by 6 here. ఓకే, సో 3 2s are 3 3s are 2 1s are 2 5s are. సో the value of x is 5 into 3 15. ఓకే, సో ఇది ఒక ప్రాసెస్. అయితే ఇంకొక ప్రాసెస్ ఏంటి, ఈ 6/9 కామన్ గా ఉండే ఫ్యాక్టర్ ఏంటో చూసేయండి. ఇక్కడ మనకు తెలుసు ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటండి, 3. ఓకే, సో ఈ 3తో ఈ రెండింటిని డివైడ్ చేసేయండి, న్యూమరేటర్ని అండ్ డినామినేటర్ని. సో అప్పుడు ఏమవుతుంది, 6/3 అంటే మనకు వచ్చే రిజల్ట్ 2. సిమిలర్గా 9/3 అంటే మనకు వచ్చే రిజల్ట్ 3. ఓకే, సో ఇప్పుడు ఈజీ అయిపోతుంది కదా ఈ 2ని 10గా కన్వర్ట్ చేయడానికి. 10గా కన్వర్ట్ చేయాలంటే జస్ట్ మల్టిప్లై విత్ 5 హియర్. సో ఇక్కడ 5తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా డినామినేటర్లో కూడా 5తో మల్టిప్లై చేయాలి. సో దిస్ ఇస్ 3 into 5 we get 15. ఓకే, సో ద ఫ్రాక్షన్ ఈక్వివాలెంట్ టు 6/9 ఈస్ జస్ట్ 10/15. ఓకే, క్లియర్? సో అర్థమయ్యాయి అనుకుంటాను. ఇంకొక ప్రాబ్లం చూసేద్దాం. What is the equivalent fraction of 7/8 with denominator 64? ఓకే, సో 7/8కి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ కనుక్కోవాలి. విత్ డినామినేటర్ ఏమని ఇచ్చారు, 64. ఓకే, సో 64 అనేది డినామినేటర్లో ఉంది. సో న్యూమరేటర్ వాల్యూ మనకి తెలీదు, సో ఎక్స్ అనేసుకోండి. సో జస్ట్ మనం ఈ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఇది డివిజన్లో ఉంది కాబట్టి ఇటు సైడ్ పంపించేస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్లోకి అయిపోతుంది. సో 7/8 multiplied with 64 gives you x value. So 8 1s are 8 8s are. The value of x here is 56. ఓకే, సో ఇలా మనము ఏది కావాలంటే అది ఎక్స్గా తీసేసుకొని వీ కెన్ సాల్వ్ ఫర్ ఇట్. ఓకే, సో అర్థమయ్యాయి అనుకుంటాను. ఇది చాలా చిన్న కాన్సెప్ట్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.